వచ్చేది దిగుబడి కేవలం ఒక ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తుంది. మరి అటువంటిది మనం గమనిస్తే ఇవాళ అదే ఎకరానికి ఆన్ ఎన్ యావరేజ్ వచ్చే 10 క్వింటాలని ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం 200-220 గమనిస్తే ఒక ఎకరానికి వచ్చి రైతుకి 2,20,000 రూపాయలు వస్తుంది. అంటే పెట్టిన పెట్టుబడి కూడా పూర్తిగా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. పోనీ అలాగని ఈ 200-220 రూపాయలకు అయినా కొనుగోలు పూర్తయిందా అని చెప్పని మనం చూస్తే ఎక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఒకసారి నేను అందరికీ కూడా చూపించదలుచుకున్నాం. ఈ సిగరెట్ పెట్టెలు, ఈ పెట్టి క్లాసిక్ కనెక్ట్ అంట. ఇది వచ్చి 390 రూపాయలు. గోల్డ్ ఫ్లేక్ స్లీక్ దీని రేట్ వచ్చి 312 రూపాయలు. సో ఇవన్నీ ఒక పెట్టెలో ఒక 10 సిగరెట్లు ఉంటాయి. 10 సిగరెట్లు ఉన్న ఒక పెట్టి 390 రూపాయలు అంటే ఒక్కొక్క సిగరెట్ కాస్ట్ 39 రూపాయలు పడతాం. మనం గమనిస్తే ఒక కేజీ టొబాకోని ప్రాసెసింగ్ చేస్తే 1 కేజీలోంచి ప్రాసెసింగ్ ప్లాంట్లో థ్రషింగ్ అయ్యి కాడలు తొడమలు అన్నీ తొలగించేగా 800 గ్రాములు నికరంగా క్వాలిటీ ఉన్నటువంటి టొబాకో అనేది వస్తుంది. అంటే కట్రాక్ టొబాకో అని అంటాం. ఆ 800 గ్రాముల నుంచి ఒక్క సిగరెట్ తయారీకి 0.75 గ్రాములు ఒక సిగరెట్లో టొబాకో అవసరం పడుతుంది. అలా చూస్తే 1 కేజీ నుంచి నికరంగా వచ్చే 800 గ్రాములు, ఆ 800 గ్రాముల ద్వారా సుమారుగా 1 కేజీ నుంచి 1000 సిగరెట్లు తయారు చేయొచ్చు. అంటే మీకు ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారం 10 సిగరెట్లు ఉండేటటువంటి పెట్టి 390 రూపాయలు అయితే ఒక సిగరెట్ కాస్ట్ 39 రూపాయలు. అంటే 1000 సిగరెట్లు ఇంటూ 39 రూపాయలు అంటే 39,000 రూపాయలు వస్తూ ఉంది కంపెనీలకి, గవర్నమెంట్కి. ఈ అమ్మేటటువంటి సిగరెట్టు వచ్చే 39 రూపాయల్లో ఎవరెవరికి ఎంతెంత వస్తుందో కూడా ఒకసారి మీకు వివరంగా చెప్తాను. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ అయితే కావచ్చు, జిఎస్టీ అయితే కావచ్చు, ఎన్సిసిడి అయితే కావచ్చు, వివిధ రూపాల్లో పన్నుల రూపంలో గవర్నమెంట్కి వచ్చేది దాదాపుగా 62.5% వస్తుంది. అంటే 25,000 రూపాయలు, 39,000 రూపాయలకు గాను 25,000 రూపీస్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఎవరైతే కంపెనీలు ఈ ప్రాసెసింగ్ చేసి అమ్ముకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ ప్రొడక్షన్కి, ప్యాకింగ్కి 5% అవుతుంది. అంటే ఈ 39,000 రూపాయల్లోని 2,000 రూపాయలు ప్యాకింగ్కి ఖర్చు అవుతుంది, ప్రొడక్షన్కి, ప్రాసెసింగ్కి ఖర్చు అవుతుంది. మరొక 12.5% మార్కెటింగు, ట్రాన్స్పోర్ట్, రవాణా, అలాగే మధ్యలో ఎవరైతే పాన్ షాపుల దగ్గర, ఇంకొక షాపుల దగ్గర అమ్ముతారో వాళ్ళకి వచ్చే కమిషను అన్నీ కలిపి 12.5% అంటే 5,000 రూపాయలు వాటికి ఖర్చు అవుతుంది. ఇక ఎవరైతే ప్రొడక్షన్ చేసి అమ్ముకునేటటువంటి కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకు వచ్చేది 18.75%. ఐటీసీ కంపెనీకే మనం ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే 18.75% లాభాలతో 1 కేజీకి
దాదాపుగా 7,500 రూపాయలు కంపెనీలకు మిగులుతుంది. ఇవన్నీ కూడా తీసేస్తే అంటే 62.5% స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ పన్నులు, అలాగే ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ప్యాకింగ్కి సంబంధించిన 5%, మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ కమిషన్లు ఇవన్నీ కూడా 12.5%, ప్రొడక్షన్ చేసే కంపెనీకి లాభం 18.75% తీసేస్తే రైతుకు వచ్చేది ఎంత అనంటే ఈ 39,000 రూపాయలకి అమ్మేటటువంటి కేజీ పొగాకులో సిగరెట్లలో కేవలం 250 రూపాయలు. అంటే ఎంత దారుణమో ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని చెప్పని అడుగుతాం. కష్టపడి 5 నెలల పాటు చెమట వచ్చి అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి పెట్టుబడి పెట్టినటువంటి రైతుకేమో వచ్చేది 250 రూపాయలు అయితే గవర్నమెంట్కి కంపెనీలకి ఖర్చు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేదేమో దాదాపుగా 37,550 రూపాయలు. ఎంత దారుణంగా ఉందో ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని చెప్తాను. అలాగే మనం చూస్తే నెలల క్రితం 148 రూపాయలు ఉంటే ఒక పెట్టె కాస్ట్, ఈవేళ ఈ 5 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పన్నుల రీత్యా 240 రూపాయలు కొత్త ప్రైజ్. స్లీక్ అనేటువంటి పెట్టెని చూస్తే